అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు మధ్యంతర భృతి ఐఆర్ ఫిక్స్ సంచలన ప్రకటన అయితే వచ్చేసింది. పూర్తి వివరాలు ఏంటో వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్స్ అందరికీ ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఆర్థిక ప్రయోజనాల విషయంలో ముఖ్యంగా మధ్యంతర భృతి ఐఆర్ ప్రకటనకు సంబంధించి ఒక అత్యంత ముఖ్యమైన మరియు కీలకమైన తాజా సమాచారం అందుబాటులోకి వచ్చింది. ఈ సమాచారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లక్షలాది మంది ప్రభుత్వ సిబ్బందికి మరియు విశ్రాంత ఉద్యోగులకు ఎంతో ఊరటనిచ్చే అంశము. పెన్షన్లకు సంబంధించి ప్రధాన వేతన సవరణ సంఘం పీఆర్సీ నివేదిక మరియు దాంతో ముడిపడి ఉన్నటువంటి ఐఆర్పై ఒక స్పష్టమైన ప్రకటన వెలువడింది. సో దీనిని మనం ఇక్కడ క్షుణ్ణంగా గమనించవచ్చు. ఇటీవల జరిగినటువంటి ఒక ఉన్నత స్థాయి కీలక సమావేశంలో ఉద్యోగులందరికీ తక్షణమే మధ్యంతర భృతిని ప్రకటించాలనే ఒక చారిత్రాత్మక నిర్ణయాన్ని ఉద్యోగ సంఘాల నేతలు తీసుకోవడం జరిగింది. ఈ నిర్ణయం వెనుక ఉన్నటువంటి ఉద్దేశం ఏమిటి? కొత్త పీఆర్సీ అమలు కావడానికి సాంకేతిక కారణాల వల్ల సమయం పడుతోంది కాబట్టి ఆలోపు ఉద్యోగులపై పెరుగుతున్న ఆర్థిక భారాన్ని తగ్గించడానికి ఈ యొక్క ఐఆర్ అనేది ఒక సంజీవనిలాగా అయితే పనిచేస్తుంది. సో ప్రస్తుతం అందుతున్న సంకేతాల ప్రకారంగా అతి త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం నుండి ఈ యొక్క మధ్యంతర భృతికి సంబంధించి అధికారిక నిధుల విడుదల లేదా ఉత్తర్వులు వెలువడబోతున్నాయి. ఇది కేవలం వేతనాల పెంపు మాత్రమే కాదు. ప్రభుత్వం గతంలో ఎన్నికల సమయంలో లేదా వివిధ సందర్భాల్లో ప్రభుత్వ ఉద్యోగులకు మరియు రిటైర్డ్ ఉద్యోగులకు ఇచ్చినటువంటి ప్రతి ఒక్క హామీని ఖచ్చితంగా నెరవేర్చాలని అయితే ఈ సమావేశంలో నాయకులు ప్రభుత్వాన్ని గట్టిగా అయితే డిమాండ్ చేశారు. ఇచ్చిన మాట ప్రకారం పెండింగ్ బకాయిలు తీర్చడం మరియు కొత్త ప్రయోజనాలను అమలు చేయడం ప్రభుత్వం బాధ్యత అని వారు గుర్తు చేశారు. సో ముఖ్యంగా పెన్షనర్లు తమ వృద్ధాప్యంలో ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని వారు గతంలో కోల్పోయినటువంటి అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఏక్యూపీ ప్రయోజనాలను తక్షణమే పునరుద్ధరించాలని అయితే కోరారు. 70 ఏళ్లు పైబడిన వారికి ఇచ్చేటటువంటి ఈ యొక్క అదనపు పెన్షన్ మొత్తాన్ని ప్రస్తుతం ఉన్న 12% నుండి 15% పెంచాలని ఈ సమావేశంలో ఏకగ్రీవంగా అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ యొక్క 3% అదనపు పెంపు అనేది పెరుగుతున్న వైద్య ఖర్చుల దృష్ట్యా పెన్షనర్లకు ఎంతో అవసరమని వారు అభిప్రాయపడ్డారు. సో మరో బాధాకరమైన విషయం ఏమిటంటే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు వాస్తవానికి 2023 సంవత్సరం నుండి అందాల్సిన కొత్త పీఆర్సీ ప్రయోజనాలు నేటికి అందడం లేదు. గత 3 ఏళ్లుగా ఈ యొక్క ప్రయోజనాలు అందకపోవడంతో ఉద్యోగులు నెలకు ₹1000 చొప్పున ఆర్థికంగా నష్టపోతున్నారు. ఈ జాప్యాన్ని నివారించడానికి ప్రభుత్వం తక్షణమే ఒక అధికారిక పీఆర్సీ కమిషన్ను నియమించాలని, ఆ కమిషన్ నివేదిక ఇచ్చే వరకు వేచి చూడకుండా వెంటనే మధ్యంతర భృతి ఐఆర్ ప్రకటించాలని సమావేశంలో పాల్గొన్న నాయకులందరూ ముక్తకంఠంతో డిమాండ్ చేశారు. ఈ విషయంలో జరుగుతున్నటువంటి జాప్యంపై వారు నిరసన వ్యక్తం చేయడమే కాకుండా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేలాగా ఒక సమగ్ర నివేదికను కూడా సిద్ధం చేసి ప్రభుత్వ పెద్దలకు అందజేయడం అయితే జరిగింది. సో మరి ఈ యొక్క అంశాలపై రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యోగుల్లో మరియు పెన్షనర్లలో ఒక రకమైన ఆందోళన మరియు తీవ్ర అసంతృప్తి అయితే నెలకొంది. ఎందుకంటే బయట మార్కెట్‌లో నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. కానీ దానికి అనుగుణంగా రావాల్సిన జీతాల పెంపు, పే రివిజన్ మాత్రం నిలిచిపోయింది. ఈ యొక్క ఆర్థిక సంక్షోభం నుండి తమను గట్టెక్కించాలని చెప్పేసి ప్రభుత్వం వెంటనే స్పందించి ఐఆర్ ప్రకటించాలని వారు కోరుతున్నారు. తమ న్యాయమైన డిమాండ్‌లను ప్రభుత్వం పట్టించుకోకపోతే భవిష్యత్తులో తమ నిరసనను ఏ విధంగా తెలియజేయాలో కూడా ఈ సమావేశంలో చర్చించినట్టుగా తెలుస్తోంది. సో మొత్తం మీద ఉద్యోగుల యొక్క కళ్ళు ఇప్పుడు ప్రభుత్వం విడుదల చేయబోయేటటువంటి ఐఆర్ ప్రకటన పైనే అయితే ఉన్నాయి. సో మొత్తానికి ముఖ్యాంశాలు ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు తక్షణమే మధ్యంతర భృతి ప్రకటించాలని అయితే నిర్ణయించారు. మరి 12వ పీఆర్సీ కమిషన్‌ను కూడా తక్షణమే ప్రభుత్వం నియమించాలని చెప్పేసి ప్రభుత్వంపై ఒత్తిడి. 2023 సంవత్సరం నుండి పెండింగ్‌లో ఉన్నటువంటి పీఆర్సీ ప్రయోజనాలను వెంటనే అమలు చేయాలని డిమాండు. వయోవృద్ధులైన పెన్షనర్లకు ఇచ్చే అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్‌ను 12% నుండి 15%కి పెంచాలని తీర్మానము. ప్రభుత్వం ఇచ్చిన అన్ని జీవోలను నెరవేర్చాలని కోరుతూ సమగ్ర నివేదిక సమర్పణ. ధరల పెరుగుదల దృష్ట్యా ఉద్యోగుల్లో వ్యక్తమవుతున్నటువంటి తీవ్ర అసంతృప్తిని ప్రభుత్వం గుర్తించాలని విజ్ఞప్తి. సో మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్ల ప్రయోజనాల కోసం నిర్వహించిన కీలక సమావేశంలో ఐఆర్ మరియు పీఆర్సీపై కీలక నిర్ణయాలు అయితే తీసుకున్నారండి.
2023 నుంచి రావాల్సిన వేతన సవరణ ప్రయోజనాలు అందకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ తక్షణమే మధ్యంతర భృతి ప్రకటించాలని, పెన్షనర్లకు ఇచ్చే అదనపు మొత్తాన్ని 15% పెంచాలని ప్రభుత్వాన్నయితే డిమాండ్ చేశారు. అతి త్వరలోనే ప్రభుత్వం నుండి ఐఆర్ ప్రకటన వచ్చే అవకాశం ఉందని, దీనిపై ఇప్పటికే ప్రభుత్వానికి నివేదికలు పంపినట్లు కూడా సమాచారం అయితే అందుతోంది. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటనేది ఖచ్చితంగా కామెంట్ ద్వారా అయితే తెలియజేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.